మెథడ్ అనే ఆంగ్ల పదం మెత్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మెత్ అనగా విధానం ఆర్ మార్గం అని అర్థం. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో వివరించే విధానాలను బోధనా పద్ధతులు అంటారు. ఆధునిక బోధనా పద్ధతుల మూల పురుషుడు కోమినియస్. బోధన ఎక్కువ జ్ఞానం అనుభవం గల వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం గల వ్యక్తికి సమాజంలో సర్దుబాటు చేసుకోవటానికి తగిన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అందించడం. అభ్యసనం అనుభవం ద్వారా కానీ అభ్యసనం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ఆశించిన ప్రవర్తన మార్పులు. బోధన ఉపగమం బోధకుడు, బోధనాంశం, బోధన వ్యూహం. బోధన ప్రక్రియ బోధకుడు, బోధనాంశం, విద్యార్థి. బోధన అంటే వ్యక్తి ప్రవర్తన మార్చడానికి ఉపయోగించే వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య. ఎవరు చెప్పారు? ఎన్.డి. నాగి. అభ్యసన ప్రక్రియ నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే బోధనా పద్ధతి. వెస్లీ వ్రాన్స్కీ. బోధన అభ్యసన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి. వెస్లీ స్టాన్లీ. బోధన అనేది ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య. హెచ్.సి. మారిసన్. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య జరిగే పరస్పర చర్య ప్రక్రియ బోధన. ఎడ్మండ్ అనిడన్. బోధన ఒక పరస్పర చర్య ప్రక్రియ. ఏ. ప్లాంటస్. వ్యక్తుల పరస్పర సంబంధాల ద్వారా అభ్యాసాన్ని కలిగించే చర్యల వ్యవస్థ బోధన. బి.ఓ. స్మిత్. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతి వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది. మాధ్యమిక విద్యా కమిషన్. ఇంద్రియజాలం పెంపొందించడంలో సరైన బోధనా పద్ధతులను వినియోగించాలని పేర్కొన్నది కోమినియస్. లక్ష్య సాధనకు మెట్లు బోధనా పద్ధతులు. ఇతరులు అభ్యసించడానికి దోహదపడే కలయే బోధన. బోధనా పద్ధతులు ఎన్నుకోవడంలో ప్రభావితం చూసే అంశాలు బోధించే విషయ స్వభావం, విషయ ప్రాముఖ్యత, పూర్వ అనుభవాలు, అందుబాటులో ఉన్న వనరులు. పిల్లల సంసిద్ధత, వారి మానసిక స్థాయి, ఉపాధ్యాయుడి ప్రతిభ.